మోదీ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. రైతుల్ని, యువకుల్ని, మైనార్టీలను, ఆర్థిక వ్యవస్థను మోదీ సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. ఒక్క విభజన హామీ కూడా అమలు చేయకుండా ఇప్పుడు వైసీపీకి సాయం చేయడానికి నిస్సిగ్గుగా ఆంధ్రప్రదేశ్కు వస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలారా మేల్కోండి, మన ధర్మ పోరాటంతో రాష్ట్ర ద్రోహులకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని బాబు ట్వీట్ చేశారు. చంద్రబాబుతోనే రాష్ట్రం బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేస్తుందన్న పెద్ద మనిషి మాట నిలబెట్టుకోవడం చేతకాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసి ఆర్థిక నేరస్తులతో కుమ్మక్కై రాష్ట్రాన్ని, దేశాన్ని భ్రష్టు పట్టించి ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశాడని బాబు ఆరోపించారు. విభజన గాయాలతో కుదేలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తానని మాటిచ్చిన ఆ మనిషే 1,00,000 కోట్లు దోచుకున్న స్కామ్ ఆంధ్ర ఆర్థిక నేరస్తుల్ని కటకటాల వెనుక ఉంచుతానని చెప్పాడు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఈ రోజు తెలంగాణ, ఏపీలో పర్యటించనున్నారు. తొలుత మహబూబ్నగర్ బహిరంగ సభలో ప్రసంగించనున్న మోదీ ఆ తర్వాత కర్నూలుకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ప్రజల్ని ఉద్దేశించి ఆయన తెలుగులో ట్వీట్లు చేశారు. మహబూబ్ నగర్ మరియు పరిసర ప్రాంతాల ప్రజల్ని నేటి బహిరంగ సభలో పాల్గొనమని నేను ఆహ్వానిస్తున్నా. ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి మీకు వివరంగా చెప్పదలుచుకున్నా. భారత ప్రజలంతా ఎన్డీఏ మిత్రపక్షాన్ని తిరిగి మరోసారి ఎందుకు ఎన్నుకోవాలో, ఆశీర్వదించాలో నేను మీకు వివరించదలుచుకున్నా అని మోదీ ట్వీట్ చేశారు. ఈ సాయంత్రం కర్నూలులో ఓ ర్యాలీని ఉద్దేశించి నేను ప్రసంగిస్తాను. మహోన్నత ఎన్టీఆర్ ఆదర్శాలకు నీళ్లొదిలి మోసపూరిత తెలుగుదేశం అవినీతి, బలహీనమైన పాలనలో ఏపీ అన్ని రంగాల్లో తిరోగమనంలో ఉంది. యువత కలలు నెరవేర్చడానికి నేను ఆంధ్రప్రదేశ్ ఆశీస్సులు కోరుకుంటున్నాను అంటూ మోదీ ట్వీట్ చేశారు.